జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? బీఆర్ఎస్ అని 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే 3 పర్యాయాలు బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి, అప్పుడు గెలిచినప్పుడు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉండే, ఆ రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వమే వేసింది, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఆ రోడ్డు ఉందండి, ఆ రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వమే వేసిందండి. ఇప్పుడు ఏవైనా ఏ డెవలప్మెంట్ అయినా బీఆర్ఎస్ చేసింది తప్ప కాంగ్రెస్ చేసింది ఒక్కటి కూడా లేదండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఫ్రీ బస్ ఒక్కటి చేశారు, ఆ ఫ్రీ బస్సులో ఇప్పుడు జెంట్స్కి డబల్ వసూలు చేస్తున్నారు. ఇది సంక్షేమ పథకం అమలు చేసినట్టు నా హిసాబులో అయితే కాదు, అది నేను చెప్పేది. ఇంకోటి తులం బంగారం, పాపం ఆశపడి ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఖచ్చితంగా అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను. అంటే ఫ్రీ కరెంట్ కానీ, లేదు అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కానీ, లేదు అంటే రైతులకు రుణమాఫీ కానీ, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చేశారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కదా ఇదంతా. మహాలక్ష్మి పథకంలో ఓన్లీ బస్సు మాత్రమే, తర్వాత ఇప్పుడు 2500 ఇచ్చారండి. ఏ మహిళ దగ్గర కన్నా నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరైనా డిబేట్కి వస్తా అంటే చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఏ పథకం అమలైందో నేను ఖచ్చితంగా. ఒక ఫ్రీ బస్ అని చెప్తారు, మహిళలకు ఫ్రీ చేస్తారు, కానీ మగవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఆలు మొగలు పోతే ఇప్పుడు ఇద్దరు ఫేర్ ఇప్పుడు ఆ ఇద్దరు ఫేర్ ఒకరి దగ్గరనే వసూలు చేస్తారు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందండి? అదైతే కాదు. అసలు ఏ సంక్షేమ పథకం చేయలేదు, ఏ అభివృద్ధి చేయలేదండి. పోనీ ఏ ప్రాజెక్టు కట్టిండండి? ఇప్పుడు మేము కేసీఆర్ గురించి చెప్పగలుగుతాం, కాళేశ్వరం కట్టిండు, తర్వాత ఏది మన సెక్రటరియట్ కట్టిండు, అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు. ఇవన్నీ ఉన్నాయండి, ఒక్కటి కాదు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అండర్ పాస్లు ఉన్నాయి, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, తర్వాత కమాండ్ కంట్రోల్ ఉంది, ఇవన్నీ కట్టడం. ఇంకోటి గురుకుల పాఠశాలలు, 1000కి పైగా గురుకుల పాఠశాలలు. ఈయన ఒక్క స్కూల్ పెట్టిండా, ఒక కాలేజ్ కట్టిండా. ఇంకోటి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ అండి. ఇవన్నీ అచీవ్మెంట్ కదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, మీకు తెలంగాణ ఇస్తే చీకట్లో ఉంటారని, అంధాకారంలో ఉంటారని. దాన్ని ఛాలెంజ్గా తీసుకుండు కేసీఆర్. 1 ఇయర్లోనే నిరంతరమైన కరెంటు, నాణ్యమైన కరెంటు, ఇది బ్రాండ్ అండి. పాలన చేసే పద్ధతి అండి. ప్రజలకు ఇబ్బంది. ఆ గతంలో చంద్రబాబు నాయుడు చేసిండు, వైఎస్ చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, రోషయ్య చేసిండు. ఎవరితోని ఈ పవర్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కేసీఆర్ చేయగలిగింది జస్ట్ 1 ఇయర్ లోపలనే. ఇది అచీవ్మెంట్ కాదండి. డెవలప్మెంట్ అంటే అట్లా ఉండాలండి. ఇప్పుడు ఐటీ సెక్టార్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలండి? అంతెందుకు ఊర్లల్లో పొలాలు నేను చూసినా చెప్తున్నా, 30,000 40,000 ఎకరా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన తర్వాత ₹1,00,00,000 దాకా పోయిందండి. వాస్తవం అది ఎవరైనా ఒప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, ఐటీ సెక్టార్ డౌన్ అయిపోయింది. ఇది అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా మంచి పనులు అనేవి చేస్తారని చెప్పి ప్రజలు అంటున్నారు. మరి మీరు ఏమంటారు? ప్రజలు కాదండి, ఆయన చెప్పమనండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఆయన వచ్చే జస్ట్ గెలవంగానే 100 రోజుల్లోనే ఈ పథకాలన్నీ అమలు చేస్తానన్నాడు. చేతగానప్పుడు అనొద్దు, అన్నప్పుడు చేసి చూపించాలి. కానీ చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, నేను ఇంత పీరియడ్లో నేను చేయగలుగుతా అంటే అది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ 100 రోజులనే పాపం రైతులకండి, జస్ట్ ఇప్పుడు ఏంటి డిసెంబర్ తర్వాత మీకు 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేసిరా అండి? కానీ ఇవన్నీ ఈ ప్రభుత్వమే జూటా ప్రభుత్వం, 420 ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది, బీఆర్ఎస్ఏ గెలువస్తుంది. ప్రజలల్లో కేసీఆర్ నాటుకుపోయిండండి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అట్లున్నాయి, అభివృద్ధి పనులు అట్లున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద ఇప్పుడు ఎఫెక్ట్ పడవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే పడుతుందంటే నవీన్ యాదవ్ మీద పడుతుంది కదా. నేను నవీన్ యాదవ్ నేను ఇబ్బంది పెట్టను, ఆయన ఏమనను. ఎందుకంటే పాపం ఆయనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త. ఈ కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళు గుళ్ళల్లో బాండ్ పేపర్లు పెట్టేసి ఓటర్లను ఆకర్షించి ఓట్లు వేయించుకున్నారని. ఇప్పుడైతే అసలు ఎట్లుందంటే అవసరం ఉన్నప్పుడే ఓడం వలన దాటంగానే ఓడం వలన అన్నట్టు ఈ ఓట్లు బొట్లు గుళ్ళల్లో ఇప్పుడు గుళ్ళల్లో ఓట్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయారండి? ఖచ్చితంగా ఇప్పుడున్న ఎలక్షన్ల జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారని ఖచ్చితంగా భావిస్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి అంటారు? టీఆర్ఎస్ అనుకున్నాను. టీఆర్ఎస్ ఎందుకు సార్? టీఆర్ఎస్ అంటే జనాలు ఎక్కువగా మక్కువ చూపించడానికి కారణాలు ఏమంటారు? ఏం లేదు, మాకు కొంచెం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉంటాయి చేయడానికి, కానీ రోడ్లు కానీ అదే. కాంగ్రెస్ కూడా మంచిది, నేను దానిగానే ఏమనట్లేదు. కాంగ్రెస్ కూడా మంచిది అంటున్నాను. టీఆర్ఎస్ ఏంటంటే కొంచెం మంచి పనులు చేసినట్టు చెప్తున్నాను. మాగంటి సార్ కూడా మంచి, మాగంటి గోపీనాథ్ సార్ కూడా మంచోడే. అక్కడ పనులు చేసి మేమైతే బోరావంటలు ఉంటాము. బోరావంట మాకు అభివృద్ధి తెచ్చలేదు.
ఇక్కడ వరకు అయితే మాకు తెలుసు అది టీఆర్ఎస్ అయితే రావచ్చు అని అనుకుంటున్నాను అంతే నన్ను. అంటే టీఆర్ఎస్ వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు పథకాలు అవన్నీ చూసి మళ్ళీ కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంటుంది అనుకుంటున్నాను మేడం. కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అంతే. కేసీఆర్ సార్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా పరిపాలన ఇక్కడ కూడా మంచిగా ఉంది మేడం. దాని గురించి ఏమనట్లేదు. రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా చేస్తుండు. ఏంటంటే కొంచెం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండండి నాకు ఒక ఫీలింగ్ అనమాట అంతే. అదే అంటే మీకు పథకాలు అన్నీ వస్తున్నాయి అంటున్నారా? అందేయా మరి? అందే మేడం. అందే మేడం ప్రతిదాన్ని. అంటే మన కేసీఆర్ సార్ అంటున్నారా రేవంత్ రెడ్డి సార్ అంటున్నారా? రేవంత్ రెడ్డి సార్ అంటే మాకు కొంచెం ఏం లేదు మేడం. మాకు పథకాలు అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు వచ్చింది మాకు. అంటే కొంచెం వచ్చింది అనుకోండి. దాని కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా చేస్తే నాకు దాని కూడా ఏం లేదు. మంచిగా పర్వాలేదు మంచిగా ఉంది మేడం. అది రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చినా పర్వాలేదు, టీఆర్ఎస్ వచ్చినా కూడా పర్వాలేదు మాకు. అది అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎందుకు పెట్టారు రేవంత్ రెడ్డి గారు? దానివల్ల కొట్లాట్లు అవుతున్నాయి, అసలు అబ్బాయిలకి టికెట్ల రేట్లు పెంచేశారు అని చెప్పి అంటున్నారు. మరి దాని మీద మీరు ఏం మాట్లాడతారు? దాని గురించి ఏం మాట్లాడలేను మేడం. దాని గురించి అంటే మీకు మహాలక్ష్మి పథకం ఓకే అనిపించిందా? అలా పెట్టడం కరెక్టే అనిపించిందా? కరెక్ట్ అనిపించింది మేడం నాకు. కొంచెం మంచిగానే ఉంది. ఏంటంటే లేడీస్కి ఇప్పుడు లేడీస్కి పెట్టారు కదా మేడం, ఫ్రీ పెట్టారు కదా. అది పెట్టే కొంచెం ఆఫ్ రేట్ పెట్టింటే ఇంకా మంచిగా ఉన్నట్టన్నా కొంచెం ఫీలింగ్ అంతే నాకు. ఇప్పుడు లేడీస్ అందరూ ప్రతి దాంట్లో ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఎక్కుతున్నారు దిగుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటామన్నమాట. ఇప్పుడు జెంట్స్ కూడా ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ చేసారు కదా. ఫ్రీ చేసినప్పుడు జెంట్స్ కూడా మనకు ఏదో ఒకటి చేయాల్సింది అంటున్నారు. ఇప్పుడు రేట్ పెంచేసారు, దాని గురించి అంటున్నారు అంతే. ఇప్పుడు లేస్ అందరు ఎక్కే వరకు జెంట్స్ నిలబడిపోతున్నారు అంతే. అది నేను రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్స్ నేను కూడా. దాని గురించి ఏమన్నా కొంచెం పరిపాలన అంతే, జస్ట్ అంతే. అంటే ఇప్పుడు ఇద్దరు పరిపాలన ఎవరిది బాగుందని మీకు అనిపించింది? కేసీఆర్ గారిదా లేదంటే రేవంత్ రెడ్డి గారిదా? నేనైతే అది చెప్పలేదు మేడం. రేవంత్ రెడ్డి సార్ది కూడా మంచి ఒపీనియన్. అంటే నాకు టీఆర్ఎస్ మంచి ఒపీనియన్ మేడం. టీఆర్ఎస్ అంతే మేడం. అప్పుడులో సంక్షేమ పథకాలు అన్నీ అందే అంటారా? అంతే మేడం, అక్కడక్కడ అంతే మేడం. దాన్ని నాకు మ్యాక్సిమం అంతేనే మేడం. మ్యాక్సిమం అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు వస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది అంటే మంచి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను మేడం. అభివృద్ధి జరుగుతున్నది అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే నేను ఉండేది బోరావండలు ఉంటాను, అక్కడ జూబ్లీస్లో ఉంటాను మేడం. నేను బోరావండలు ఉంటాను. నా మ్యాక్సిమం అయితే జరుగుతుంది అనుకుంటున్నాను అంతే. నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? మేడం ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే పార్టీలు కొద్దిగా ఇది ఉన్నాయి. ఇక్కడ అయితే బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం అంతే. ఎందుకు సార్ బీఆర్ఎస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేద్దాం మేడం, పనులు లేవు. 4 రోజులు సంది ఏం లేవు, ఏం చేద్దాం? 8 రోజుల బండ్లు నిలబెట్టి రోడ్డు మీద ఉన్నాం. రోడ్డు మీద ఉంటే పోలీసు వాళ్ళు వస్తారు, ఫోటోలు కొడుతురు. 1100 ఛాలెంజ్ ఉంది. ఎక్కడి నుంచి కడతాం మేము? ఎక్కడి నుంచి కడతాం? అది కిస్తీలు ఎక్కడి నుంచి కడతాం? ఏమి ఎక్కడి నుంచి కడతాం మేము? పనులు లేవు మేడం. హైడ్రా అని పెడుతురు. ఇల్లు కొత్త ఇల్లు కట్టేటోళ్ళకు ఏదైనా పని ఉంటుంది కదా, లేకపోతే పని ఇక్కడ అంతే మేడం. అంటే మీరు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవ్ చేస్తారు? డ్రైవర్ ఉన్నాయి మేడం, బండి నడిపిస్తాం మేము. అంటే మీకు పథకాలు వస్తే బాగుండు అనుకుంటున్నారా? పథకాలు ఏమి ఇస్తారు మేడం? ఖాళీ వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాల కోసమే వస్తున్నాయి పథకాలు అంతే. పబ్లిక్కి ఏం దొరుకుతలేదు. అది పథకాలు ఒక్క స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని స్కీములు పెట్టారు, ఒక్కటనే జనాలకు దొరికిందా? దొరకలేదు. అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది, అందుకే మళ్ళీ అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది. అధికారం ఉంది లేదని లేదు, అధికారం ఉంది. ఇగో మేడం, మనం రోజు వచ్చి కూలీ చేస్తేనే వస్తాయి మాకు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరు ఇచ్చేది లేదు మాకు. ఏ పథకాలైనా ఖాళీ పేపర్లకు దానికి పరిమితమైనవి, జనాలకి ఏది లేదు. ఖాళీ మాటల కోసం అంతే మేడం. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమి ఇస్తారు మేడం చెప్పండి? ఏమి ఇస్తారు? సంవత్సరానికి 10,000 అన్నారు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు 10,000 ఎవరికి దొరకలే ఆటోలకు. అంటే హామీలే ఉన్నాయి అంటారా? హామీలే ఉన్నాయి మేడం.
నేనేమంటున్నా, పేపర్లకే పరిమితమైన హామీలు, జనాల దగ్గరికి ఏం రాలేవు అవి. ఖాళీ బస్ ఒకటే ఫ్రీ ఉంది అంతే, అది కూడా ఆడోళ్ళకి బస్ ఫ్రీ. ఆడోళ్ళకి బస్ ఫ్రీ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు మా ఊరికి పడుతుంటే 170 రూపాయలు ఉండే, ఇప్పుడు 240 రూపాయలు అయినాయి. సో మరి బీఆర్ఎస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ మేడం, బీఆర్ఎస్ వస్తే కూడా మాకు ఏమి ఇది లేదు, కాంగ్రెస్ వస్తే కూడా ఏమి ఇది లేదు. మేము రోజు కష్టపడి చేస్తేనే మాకు వస్తాయి అంతే. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? చాలా ఫాస్ట్ అంటే తెలంగాణ ఉన్నాయి, తెలంగాణ రావాలి, అదే పార్టీ మంచి. మాకు కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ పార్టీ రావాలి. బీఆర్ఎస్ పార్టీ రావాలి. ఎందుకు బీఆర్ఎస్ రావాలి? మంచిగా ఉన్నాయి, యాపాడిని మంచికి తెస్తున్నాం, అందుకే రావాలి. అధికారం పార్టీ కాంగ్రెసే ఉంది కదా, సో కాంగ్రెస్ ఉన్నాయి, సరిగా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ వచ్చినా అంటే మంచి. ఎట్లా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, నవీన్ యాదవే వస్తారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి మీరేమంటారు దానికి? చూస్తున్నా ఏమవుతుంది, యా పార్టీ వస్తుంది. ఫస్ట్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఆ పార్టీ రావాలి. బీజేపీ వచ్చే అవకాశాలు లేవంటారా? అయితే బీజేపీ మాకే అవసరం లేదు, మాకే టీఆర్ఎస్ పార్టీ. 99% అయితే బీఆర్ఎస్ఏ పార్టీ మేడం. బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ వస్తే మాకు పనులు మొత్తం మంచిగా నడుస్తాయి. మా ఏరియాలో మొత్తం తొవ్వి మొత్తం విడిచిపెట్టుండ్రు. అది ఏమంటే గోపీనాథ్ చచ్చిపోయిన తర్వాతనే పనులు మొత్తం ఆపేసిండ్రు. అవి మొత్తం ఆయన ఉంటే ఏదైనా పని మొత్తం నడుస్తుండే, కానీ ఇప్పుడు ఏం పని లేవు. మొత్తం తొవ్వి మొత్తం అట్లనే విడిచిపెట్టాం, గుంతలు గంతలు అన్నీ అట్లనే ఉన్నాయి. అదే అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే నవీన్ యాదవే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? అయితే వస్తేదేమో, కానీ మేడం మాకైతే బీఆర్ఎస్ వస్తే మాకు పనులు మొత్తం మంచిగా నడుస్తుంది అంతే, ఇంకా ఏం లేవు. అంటే ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ కానీ లేదు అంటే నార్మల్గా బస్సు మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నీ నవీన్ యాదవ్ మీద పడే అవకాశాలు ఉన్నాయంటారా? అవి అయితే ఉంటాయి, కానీ హైడ్రా అయితే మాకు మంచిగా ఉన్నది. హైడ్రా వచ్చి కానీ బస్సులు ఫ్రీ, మహాలక్ష్మి పథకం అంటే అది గట్రా వస్తున్నాయి, కానీ బస్సులో ఫ్రీ చేసి అందరికీ రోడ్డు మీద తెచ్చేసిండారు అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేశారు, 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చాలానే చేశారు. ఇప్పుడు గ్యాస్ చూసుకున్నా, మహాలక్ష్మి పథకం చూసుకున్నా, లేదు అంటే చాలా వరకు చేశారు అని చెప్పి కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వడం, ఇవన్నీ చేశారని ప్రజలు అంటున్నారు. మాకైతే ఫ్రీ కాలేదు మేడం, ఎన్ని అప్లికేషన్ ఇచ్చినాం మాకు రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది, పేదోళ్ళకి ఏమంటే ఏం రాలేవు అంతే, ఇంకా ఏం లేదు. అంటే ఈసారి మాగంటి సునీత గారు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే నవీన్ యాదవ్ బీఆర్ఎస్ వచ్చింది, ఏమంటారు అది అవకాశం ఉన్నది బీఆర్ఎస్. మరి బీజేపీ గురించి ఏం చెప్తారు? ఆ పార్టీకి అయితే ఏం చెప్పలేము మేడం. ఇప్పుడు టఫ్ ఫైట్ అంటున్నారు కదా బీజేపీ కూడా అని. ఇప్పుడు టఫ్ మా ఏరియాలో అంటే బీజేపీ అయితే లేదు, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మీదనే ఉన్న టఫ్. మాకైతే 99% అయితే బీఆర్ఎస్ మీదనే ఉన్నది.